ఏంటి పకీర్జీ, ఏం చేశాడు? కారణం ఉంటేనే కొట్టాలా? కోపం ఎక్కడో తెలియని లోపం. ఆల్రెడీ 1 డే అయిపోయింది, అయినా అమ్మాయి నీకు ఐ లవ్ యు చెప్పలేదు. పకీర్జీ, నిన్నే కదా స్టార్ట్ చేశారు, ఇంకో 3-4 రోజులు. ఈ పకీర్ అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడంటే అమ్మాయి ఐస్ అయిపోవాల్సిందే. అంతే. అమ్మాయి ఎక్కడుంది? పదండి. నువ్వేంట్రా ఫాలో అయిపోతావు? పని చేయరా, ఆడేమో మేకులు కొడతాడు, నువ్వేమో తయారు కట్టి సామాన్ అమ్మాయి పైనుంది పకీర్జీ. ఈ లవ్ మ్యారేజ్లు బాగా కష్టం రా బాబు. అందుకే కదా నేను తెచ్చింది. ఈయన ఎవరు అనుకున్నావు? అవుల్ జవుల్ పకీర్. నమస్తే పకీర్జీ. నమస్తేలు పకీర్జీలు ఎందుకులేమ్మా, కళావకింగ్ మ్యాటర్ చెప్పాడా? ఫుల్గా చెప్పాడండి. ఏం చెప్పాడు? నేను బయటికి తీసుకురావాలంటే పెద్ద ఫైట్ ఊహించుకున్నాను, కానీ టైంకి భలే దొరికాడు. అక్కరా అన్నాడా? అయ్యో అలా అనలేదండి. నువ్వు కవరింగ్ లేవుకమ్మా, వాడి నోటితోల నాకు తెలీదా? అయ్యో అలా అనకండి, మా మధ్యన హనుమంతుడు లాంటి వారు. ఇప్పుడు రామాయణం ఎందుకులేమ్మా, కింద రావణాసుడికి దొరకకుండా ఉంటే చాలు. అసలు మ్యాటర్ ఏంటంటే ఏముందండి, మీరు తాయెత్తులు మేకులు అని ఏదో హడావుడి చేస్తుంటారు. రేపు మధ్యాహ్నం టైం కల్లా నేను నరేంద్రని లవ్ చేస్తున్నట్టు నాటకం ఆడాలి, అంతే కదా? నేను చేసుకుంటాను కదా. ఒక్క రోజులో ఎంత తేడా, నీతో పోల్చుకుంటే మే ఏడా. సరే నీ పనిలో ఉండు, నాది నేను ఏక్ నిరంజన్ పూరి జగన్నాథ్. వచ్చేసారు. అహంతో ప్రేమించిన దాన్ని ఇహంతో లొంగ తీసుకోవాలి. ఇహమా అంటే మనిషిని కాకుండా తన మనసుని లొంగ తీసుకోవాలి. అందుకు ఆమె కురులు కావాలి. కురులంటే ఏంటి పకీర్జీ? కురులంటే ఆమె జుట్టురా బద్మాష్. దగ్గర నువ్వు కదా కాట్రే, నువ్వు ఆమె కాలి కింద మట్టి కావాలి, ఆమె వేసుకున్న గుడ్డ ముక్క కావాలి, అది స్వయంగా నువ్వే తీసుకురా, ఆమెకు తెలియకుండా. జుంబరబర జుంషరాబి. ఇంకా చూస్తావేంటనా? పకీర్ గారు చెప్పలేరుగా, ముందా పని చూడు. ఎల్లు, ఈడి పని అయిపోతుంది, నా పని కూడా అయిపోతుంది. నానెవడో తెలుసా? తెలీదు సార్. ఏంది బే, సైట్ ఉండదా? నా పనిలో 200 గజాలు ఉంది సార్. అబే చూపు, ఆ సైట్ కాదు బే, చూపు సైట్. అసలు చూపేలే. సైట్ ఎక్కడ ఉంటుంది సార్? నేను పుట్టుగుడ్డు. అరే చెయ్యి. ఎక్కడ వాళ్ళంతా అక్కడదా ఉండాలి, ఇల్లే చుట్టడమే. నానెవడో తెలుసా? నువ్వెవరో నీకే తెలియనప్పుడు మాకెలా తెలుసు? నానెవరో నాకెందుకు తెలియదు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. వీరప్పన్ అయితే కర్ణాటక వల్ల ఉండాలి కానీ ఇక్కడేం పని? లొకేషన్ బోర్ కొట్టినది, అందుకని ఫ్రెష్ గా ఉంటుందని ఆంధ్రాకి వచ్చినాను. సంజయ్ సంజయ్ టైట్ గా జూమ్ ఫార్వర్డ్ చెయ్యి. నువ్వు ఆహా టీవీ చూస్తువా, ఓహో టీవీ చూస్తువా? ఆహా టీవీ చూస్తాను. నా ముడియాదే, మీరంతా ఓహో టీవీదా చూడవాలా? ఏ అదేమన్నా నీ బామ్మర్దా? వీరప్పన్ తోటే కామెడీ చేస్తువా? ఓహో, వీరప్పనంటే నువ్వేనా? ఆమాండా, ఏం నీకట్లా కనిపిస్తులేదా? కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నావు. డియర్ ఫ్రెండ్స్, ఇతనే 100% ఏనుగు దంతాలు పీకే డెంటిస్ట్ వీరప్పన్. మొన్నే నేను నక్కిరణ్ గోపాల్ వెళ్ళి కలిసి వచ్చాం కాదు వీరప్పన్? ఇప్పుడే నీ గురించి అసెంబ్లీలో డిస్కషన్ వచ్చి. ఏమనిపా? ఎంపీ సీట్ ఇస్తుమనే? నిన్ను పట్టించినా కొట్టించినా చంపించినా 25 లక్షల బహుమానం ఇస్తామని గవర్నమెంట్ వారు ప్రకటించారు. బాగా వినండి, ఈ బాడీ చాలా వాల్యుబుల్ది. చేతికి 5 లక్షలు, కాలుకు 10 లక్షలు, తలకాయ అయితే 25 లక్షలు, టోటల్ బాడీ అయితే 40 లక్షలు ఇస్తామని ఆల్రెడీ కర్ణాటక, తమిళనాడు గవర్నమెంట్లు అనౌన్స్ చేశాయి. చూసుకోండి, అదృష్టాన్ని తేల్చుకోండి. ఎవరికి దొరికిన పార్ట్ వాళ్ళు పీక్కోండి, లక్షాధికారులు కండి. డాక్టర్ కాబట్టి స్కూటర్ లో తీసుకెళ్లారు, కాంపౌండర్ కాబట్టి కాలు నడకన వెళ్ళమన్నారు. చీచీ చీచీ, బ్యాడ్ విలేజ్. మధ్యలో ఈ దాహం ఒకటి. బిస్లరీ బాటిల్లో మాత్రం తాగకూడదు, ఏ చెంబులోనో బిందెలోనో తాగాలి. చెంబులు ఎక్కడ కనబడతాయబ్బా? అరే చెంబు కనబడింది,
ఓ గాడ్, నువ్వెంత మంచివాడివి, నాకు చెంబులో నీళ్ళు ఇచ్చావా? థ్యాంక్ యూ వెరీ మచ్. నీళ్లు కావాలా? దాహం వేస్తుందా? కాదు, నేను కడుక్కున్న నీళ్లు తాగేశావు. నువ్వు కడుక్కునే నీళ్ళ అంటే నువ్వు ఎందుకో వాడే నీళ్లు నేను తాగానా? అయ్యో భగవంతుడా, ఇప్పుడే కదా నువ్వు మంచివాడు అన్నాను, అంతలోనే ఇంత మోసమా? అయ్యా, కడుక్కునే నీళ్లు తాగానే. రాకురా, నువ్వు రాకురా. అబ్బో, అదే వచ్చేస్తున్నాడు. ఒరే, నీళ్లు తాగేశాను. ఒక పని చెయ్యి, దీంతో తుడుచుకో, ఫారిన్ స్టైల్. థాంక్స్.